దాదాపు 5,000 నుంచి 6,000 ఎకరాల వరకు ఉంటుంది. రైతులందరూ కూడా మా దగ్గర కావచ్చు, ఇటు పెద్దపల్లి సంబంధించిన గుంపుల అడ్దిక్కున సంబంధించిన అక్కడ ఆ ఏరియాలో ఉన్న రైతులు కావచ్చు. మరియు వీళ్ళందరికీ కూడా మీరు ఏం జవాబు చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు తప్పించుకుంటున్నారు? వాళ్ళని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను ఇవాళ సూటిగా పెద్దపల్లి ఎమ్మెల్యే గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి కూడా, నిజంగా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు అంటే కొంచెము గౌరవము ప్రజలకు కొంచెం ఉండేది. కానీ ఇలా మీరు మాట్లాడిన మాటలకి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఏమంటాడు? హరీష్ రావు గారు ఉన్నప్పుడే అవి చెక్ డ్యామ్లు కూలిపోయినాయి, హరీష్ రావు గారు ఉన్నప్పుడే ఆ చెక్ డ్యామ్లు డిజైన్ చేసిండు అని అంటాడు. అసలు ఈ చెక్ డ్యాము శాంక్షన్ అయింది, ఇవ్వండి మీకు ఆర్డర్ కాపీ మీకు చూపిస్తా ఉన్నాను. 2020 నాడున 2020లో ఏ డేటు? 24/2/2020 నాడు ఇది శాంక్షన్ అయింది. ఆనాడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ కూడా కాదు. అది శాంక్షన్ అయింది ఆనాడు. వర్క్ స్టార్ట్ అయిందేమో డిసెంబర్ 2021లో వర్క్ స్టార్ట్ అయినాయి. డిసెంబర్ 2021లో వర్క్ స్టార్ట్ అయినాయి. 2024లో అది చెక్ డ్యామ్ని పూర్తిగా కంప్లీట్ అయింది. చెక్ డ్యామ్ 2024లో కంప్లీట్ అయినప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. విజిలెన్స్ కూడా అక్కడ విజిలెన్స్ చెక్ కూడా ప్రతి చెక్ డ్యామ్స్ దగ్గర పోయినప్పుడు విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అనేది ఒకటి అవుతుంది. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడ అయిపోయి వాళ్ళందరూ కూడా ఓకే ఉన్నదని చెప్పి సూపర్గా కట్టి చెక్ డ్యామ్ అని చెప్పిపోయినరు. ఆ చెక్ డ్యామ్ కట్టి చెప్పిపోయిన తర్వాత మరి విజిలెన్స్ వాళ్ళు అద్భుతంగా ఉందని ఇచ్చింది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజిలెన్సే కదా. మరి ఇవాళ మీరు ఎట్లా దాని నాణ్యత ప్రాబ్లం అని మీరు ఎట్లా అంటున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండోది, బ్లాస్టింగ్ అయిందని నేను చెప్పుడు కాదు, స్వయంగా పెద్దపల్లికి సంబంధించిన ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండు ఆఫీసర్? ఆ చెక్ డ్యామ్ని బాంబులు పెట్టి కూల్చిర్రు, జెలిటన్స్ పెట్టి కూల్చిండ్రు, బ్లాస్ట్ చేసిర్రు అని ఇచ్చింది నేను చెప్పుడు కాదు కదా. ఇది చెప్పింది ఇరిగేషన్ డిప్యూటీ డిఈ గారు. కంప్లైంట్ ఇచ్చిర్రు పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇస్తే దీంట్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిర్రు పోలీసు వాళ్ళు. మళ్ళీ దీంట్లో బ్లాస్టింగ్ కాలేదు, దీంట్లో ఎవరు పెట్టలేదు, దీంట్లో ప్రూవ్ చేయలేదు అని ఎట్లా చెప్తున్నాను? దీని అర్థం ఏంటిది? ఎవరిని కాపాడాలనుకుంటారు దీంట్లో ఎవరిని కాపాడాలని అనుకుంటారు అనేది కూడా మీరు జనాలకి ఇలా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇలా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి చెప్తా ఉన్నాను. ఇలా మేమైతే మీరు విసిరిన సవాల్ని స్వీకరించినాం, మీకు ప్రూఫ్ చూపించినాము. మరి ఇప్పుడు దీనికి ఏమి జవాబు చెప్తారు అనేది ప్రజలకి అక్కడికున్న రైతులకి నాకు ఒకసారి జవాబు చెప్పండి. సరే, ఒక్క నిమిషం కూడా మీరు కూడా అందరు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ పూర్తిగా ఆ ఏరియాల మొత్తం కూడా ఈ జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేసేది అలవాటు అయిపోయింది. మీరు దీనికంటే ముందు కూడా హుసేన్ మియా వాగు మీద భూజనపేట గ్రామంలో చెక్ డ్యామ్ ఉంటుంది. ఆ చెక్ డ్యామ్ని పేల్చనీకే పోతే ఇగోండి ఆడ రైతులు పట్టుకొని ఈ జెలటిన్ స్టిక్స్ చూడొచ్చు. మీరు దీంట్లో ఈడ జెలటిన్ స్టిక్స్ చూడొచ్చు. ఇగోండి అక్కడ కూడా జెలటిన్ స్టిక్స్ మీకు చూపిస్తుంది ఆ స్క్రీన్ మీద. జెలటిన్ స్టిక్స్ ఈడ ప్రజలు దొరకబట్టి, స్వయంగా రైతులే దొరకబట్టి ఏ విధంగా మీరు జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తుర్రో ఏ విధంగా ఉన్నదనేది మీరు స్వయంగా ఆ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఈ జెలటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారని రైతులు పట్టుకొని స్వయంగా రైతులే స్వయంగా వాళ్ళని పట్టుకొని ఆ దొంగలను పట్టుకొని కంప్లైంట్ ఇచ్చిండ్రు. మీరు చూడొచ్చు. ఈ కంప్లైంట్ రిసీవ్డ్ కాపీ జనవరి 20, 2024లా రిసీవ్డ్ కాపీ ఇది. ఈ రిసీవ్డ్ కాపీ మీకు చూపిస్తా ఉన్నాను. దీంట్లో క్లియర్గా రైతులు మెన్షన్ చేసింది కూడా మీకు హైలైట్ చేసి పంపిస్తాను. పీడిఎం మిత్రులకు కూడా మళ్ళీ మీకు కూడా పంపిస్తాను. దాంట్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు సారయ్య గౌడ్ అనే వ్యక్తి మరియు సుధాకర్ రెడ్డి అనేటైన కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారకు చెందిన పార్టీ వ్యక్తులు దీంట్లో ఉన్నారు. మీరు దయచేసి వాళ్ళ మీద కేసు బుక్ చేసి వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పిండ్రు. ఇది నేను చెప్పుడు కాదు, వందల మంది రైతుల సంతకాలు.
వాళ్ళ ఫోన్ నంబర్లు రాసిచ్చిండ్రు కంప్లైంట్లో, కానీ ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ బుక్ కాదు. మరి వీళ్ళు ఎవరు కాపాడుతున్నట్టు, ఏమి చేస్తున్నారు అన్నట్టు నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా దయచేసి రైతులకి బాగోలు చేయడానికి, రైతులు అద్భుతంగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతోని రైతుని రాజు చేయాలని ఇలా కేసీఆర్ గారి ఆలోచన ఉంటే, ఇలా అన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ పోతే ఇది ఏం పద్ధతి, ఏం మాట్లాడుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దీంతో పాటు ఇలా సరే ఒక నిమిషానికి, ఇలా నిజంగానే ఒక నిమిషానికి పెద్దపల్లి ఎమ్మెల్యే గారు చెప్పింది నిజమే అనుకుందాం, కుంగిపోయిందని. కుంగిపోయి ఉంటే ఆ డ్యామ్ని కట్టిన కాంట్రాక్టర్ ఎవరు? రాఘవ కన్స్ట్రక్షన్స్. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది? ఇలా రెవెన్యూ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది రాఘవ కన్స్ట్రక్షన్స్. అది కట్టింది తనే కదా. మరి ఇలా తను కడితే ఇలా కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టుంది. ఇలా 1000 కోట్ల రూపాయల టెండర్ వర్క్లు, రోడ్లు కావచ్చు, డ్యాములు కావచ్చు, 1000 కోట్ల రూపాయలు ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు కదా. ఇలా బ్లాక్ లిస్ట్లో తనని పెట్టి అవన్నీ కూడా బ్లాక్ చేసి ఆ టెండర్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేయరు. మరి మీరు చెప్పిందే నిజమైతే ఆ టెండర్లు క్యాన్సిల్ చేయరి, బ్లాక్ లిస్ట్ ఈ కంపెనీని పెట్టి టెండర్లు క్యాన్సిల్ చేసి రీటెండర్స్ కాల్ఫర్ చేయండి. నోటికొచ్చింది. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నారాయణపేటలో కూడా ఆయనవే టెండర్, ఆయనే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇచ్చిరు కదా టెండర్లు, 1000 కోట్ల రూపాయలు ఇచ్చిరు కదా. మరి మీరు చెప్పిందే నిజమై ఉంటే మరి వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి. కానీ నోటి ఉంది కదా, మాకు అధికారం ఉంది కదా, మేము ఏది పడితే అది మాట్లాడతాం, దబాయిస్తాము, మేము మాట్లాడింది చెప్పింది వినాలే అన్నట్టు మీరు అడితే ఎవడు భయపడేటోడు లేడు. మీరు మాట్లాడే ప్రతి మాటని అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా అందరు కూడా మీరు మాట్లాడింది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నేను అక్కడ లోకల్లోనే, నువ్వు కూడా లోకల్లోనే కదా, దా పోదాం. మళ్ళా మొత్తం ఊరోళ్ళని, ఇక్కడికి సంబంధించిన ఊరోళ్ళని అందరినీ తీసుకొని అడిగి పోదాం, దా ఇద్దరం కలిసి పోదాం, ఆడ చూద్దాము.